ఈ వీడియోలో మనం బెస్ట్ బైస్ ఇన్ 2025 ఐపీఎల్ గురించి మాట్లాడుకుందాం. బెస్ట్ బైస్ అంటే రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ కాదు, తక్కువ డబ్బులు పెట్టి కొన్న ప్లేయర్, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నేను ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్క ప్లేయర్ని సెలెక్ట్ చేశానండి. ఇది ప్యూర్ నా పర్సనల్ సెలెక్షనే. మీ సెలెక్షన్ ఏంటిదో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఎస్ఆర్హెచ్ నుంచి అనికేత్ వర్మ. అనికేత్ వర్మ ఫెబ్ 5, 2002లో ఉత్తరప్రదేశ్లో జన్మించాడు. అనికేత్ వర్మ 3 years ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి వాళ్ళ మామ దగ్గరనే పెరిగాడు. వాళ్ళ మామ అనికేత్ వర్మకు ఉన్న ఇంట్రెస్ట్, టాలెంట్ని చూసి 13 కిలోమీటర్లు రోజు కోచింగ్కి పంపించేవాడు. అలా క్రికెట్ని బాగా నేర్చుకుని మంచి ప్లేయర్ అయ్యాడు. అనికేత్ వర్మ 2024 ఎంపీఎల్లో అంటే మధ్యప్రదేశ్ లీగ్లో 6 innings 273 రన్స్ స్కోర్ చేశాడు. 32 balls సెంచరీ చేశాడు. ఆ లీగ్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసింది అనికేత్ వర్మనే. ఆ రోజు నుంచి అందరి కళ్ళల్లో పడ్డాడు. ఇంకా అండర్ 23లో కర్ణాటకకి వ్యతిరేకంగా మెన్స్ టోర్నమెంట్లో సెంచరీ చేశాడు. తమిళనాడు బుచ్చిబాబు టోర్నమెంట్లో కూడా సెంచరీ చేశాడు. వర్మకి డొమెస్టిక్లో, T20లో అంత అనుభవం లేకపోయినా తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించాడు. ఇవన్నీ చూసి ఐపీఎల్ ఆక్షన్లో ఎస్ఆర్హెచ్ కేవలం 30 లక్షలకే అనికేత్ వర్మని సొంతం చేసుకుంది. ఎస్ఆర్హెచ్ ప్రాక్టీస్ మ్యాచ్లలో దుమ్ము లేపడంతో ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్లో అలా జస్ట్ గ్లింప్స్ చూపించాడు. నెక్స్ట్ లక్నో మీద 13 balls 36 కొట్టాడు. అందులో 5 sixes ఉన్నాయి. ఆ మ్యాచ్లో 276 స్ట్రైక్ రేట్తో ఆడాడు. నెక్స్ట్ ఢిల్లీ మీద మ్యాచ్లో 41 balls 74 కొట్టాడు. అందులో 5 fours, 6 sixes ఉన్నాయి. ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ వచ్చాక ఎస్ఆర్హెచ్ టీం ఇంకా స్ట్రాంగ్ అయింది. బట్ ఎందుకో తెలియదు, కొన్ని మ్యాచెస్ నుంచి ఓడిపోతూ వస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ అన్న మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఢిల్లీ నుంచి అశుతోష్ శర్మ. అశుతోష్ శర్మని ఈ ఇయర్ ఢిల్లీ 3.8 crores దక్కించుకుంది. ఢిల్లీ వర్సెస్ ఎల్ఎస్జీ పైన జస్ట్ 31 balls 66 కొట్టాడు. ఆ రోజు ఆ మ్యాచ్లో 5 sixes, 5 fours కొట్టాడు. దీనికి ముందు ఢిల్లీ మిడిల్ ఆర్డర్ చాలా వీక్గా ఉండేది. ఒక్కసారి అశుతోష్ శర్మ వచ్చాక ఈ మిడిల్ ఆర్డర్ ఇంకా స్ట్రాంగ్గా తయారైంది. పోయిన ఇయర్ పంజాబ్ అశుతోష్ శర్మని 20 lakhsకి తీసుకుంది. అప్పుడు మొత్తం 11 matches ఆడితే 189 runs కొట్టాడు, 167 స్ట్రైక్ రేట్తోని. ఈ ఇయర్ మొత్తం 10 matches ఆడి 186 runs కొట్టాడు, 167 స్ట్రైక్ రేట్తోని. ఢిల్లీకి ఒక మంచి ఫినిషర్ లాగా ఆడుతున్నాడు. పంజాబ్ నుంచి ప్రియాన్ షారియా కూడా మంచి ఇంటెంట్ ఉన్న ప్లేయర్. 2024 డిపిఎల్ అంటే ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అందులో సౌత్ ఢిల్లీ వర్సెస్ ఓల్డ్ ఢిల్లీ మ్యాచ్లో 55 balls 107 runs కొట్టాడు. అలా ఆ లీగ్లో మొత్తం 8 matches ఆడి 576 runs కొట్టాడు. రంజీలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఐపీఎల్లో పంజాబ్కి ఆడుతున్నాడు. ఇందులో కూడా మంచి ఇంటెంట్ ఉన్న ప్లేయర్ లాగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. పంజాబ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో 42 balls 103 runs కొట్టాడు. ఇలా ఇప్పటి వరకు 12 matches ఆడి 417 runs కొట్టాడు, 194 స్ట్రైక్ రేట్తోని. పంజాబ్కి ఒక మంచి ఓపెనర్గా ఆడుతున్నాడు. ఇలానే ఆడితే ఫ్యూచర్లో తప్పకుండా ఒక మంచి ప్లేయర్ అవుతాడు. జీటీ నుంచి ప్రసిద్ధ్ కృష్ణ. ఈయన రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ప్రసిద్ధ్ కృష్ణ 2023, 2024లో ఆర్ఆర్లో ఉన్నాడు, కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఏవో సమ్ ఇంజురీస్ వల్ల, సర్జరీస్ వల్ల ఆర్ఆర్కి ఆడలేకపోయాడు. ఈ ఇయర్ జీటీ 9.50 crores పెట్టి ప్రసిద్ధ్ కృష్ణని తీసుకుంది. ఇప్పటి వరకు ప్రసిద్ధ్ కృష్ణ 11 matches ఆడి 20 wickets తీసుకున్నాడు. మంచి ఎకానమీ రేట్ మెయింటైన్ చేస్తూ మంచి బౌలింగ్ చేస్తాడు. చాలా మంచి ప్లేయర్. ఫీల్డింగ్లో కూడా తన 110% ఇస్తాడు. సిఎస్కే నుంచి ఆయుష్ మాత్రే మంచి ఇంటెంట్ ఉన్న ప్లేయర్. 2024-25 రంజీ ట్రోఫీలో 6 matchesలో 471 runs కొట్టాడు విత్ యావరేజ్ 47. ఇలాంటి ప్లేయర్ని సిఎస్కే జస్ట్ 30 lakhsకే దక్కించుకుంది. ఇప్పటి వరకు 5 matches ఆడి 163 runs కొట్టాడు, 181 స్ట్రైక్ రేట్తోని. సిఎస్కే వర్సెస్ ఎంఐ వాన్కెడీలో జరిగిన మ్యాచ్లో 15 balls 32 runs కొట్టాడు. అందులో 4 fours, 2 sixes ఉన్నాయి. నెక్స్ట్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో 48 balls 94 runs కొట్టాడు విత్ 195 స్ట్రైక్ రేట్తోని. అందులో 9 fours, 5 sixes ఉన్నాయి. చూడండి ఎంత ఇంటెంట్ ఉన్న ప్లేయరో. ఇంకా కొన్ని ఛాన్సెస్ ఉంటే ఇంకా బాగా ఆడేవాడేమో. నెక్స్ట్ ఇయర్ కూడా సిఎస్కేలోనే ఉంటాడు. ఒక మంచి ప్లేయర్ అయ్యే అవకాశం ఉంది. ఎల్ఎస్జీ నుంచి దిగ్వేష్ ఆఫ్ స్పిన్ విత్ మిస్టరీ ఎలిమెంట్తో మంచి బౌలింగ్ చేస్తాడు. ఈయన 2023 నుంచి 25 వరకు రంజీ ట్రోఫీలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి వికెట్స్ తీసుకున్నాడు. ఈయన పర్ఫార్మెన్స్ చూసి ఎల్ఎస్జీ 30 lakhsకే ఆక్షన్లో తీసుకుంది. ఈ మిస్టరీ స్పిన్నర్ మొత్తం 11 matchesలో 12 wickets తీసుకున్నాడు. 29 యావరేజ్తో, 8.9 ఎకానమీతో వన్ ఆఫ్ ద బెస్ట్ మిస్టరీ స్పిన్నర్ అని చెప్పొచ్చు.
ఎంఐ నుంచి అశ్విన్ కుమార్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఈయన పంజాబ్ నుంచి రంజీ ట్రోఫీలో ఆడాడు, అందులో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అది చూసి ఎంఐ అశ్విన్ని 30 lakhsకే దక్కించుకుంది. అశ్విన్ ఆడిన ఫస్ట్ మ్యాచ్లో అంటే ఎంఐ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో 3 overs 24 runs ఇచ్చి 4 wickets తీసుకున్నాడు. మంచి ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉన్న ప్లేయర్స్కి తగినట్టు బౌలింగ్ వేస్తాడు. ఇప్పటి వరకు 4 matches ఆడి 8 wickets తీసుకున్నాడు. అశ్విన్కి ఎంఐలో ఎక్కువ మ్యాచెస్ ఆడే అవకాశం రాలేదు. ఎక్కువ మ్యాచెస్ ఆడే అవకాశం వస్తే ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడని నా అభిప్రాయం. ఇలానే ఆడితే ఇండియాకి ఇంకొక మంచి బౌలర్ దొరికినట్టే. కేకేఆర్ నుంచి రఘువంశీ, ఈయన మంచి పవర్ఫుల్ హిట్టర్. 2023 రంజీలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అది చూసి కేకేఆర్ పోయిన ఇయర్ 20 lakhsకి ఆక్షన్లో తీసుకున్నారు. అప్పుడు 10 matchesలో 163 runs కొట్టాడు, 155 స్ట్రైక్ రేట్తో, 20 యావరేజ్తో. అప్పుడు అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. కానీ ఇప్పుడు కేకేఆరే 3 crores రఘువంశీని దక్కించుకుంది. ఇప్పటి వరకు 11 matches ఆడి 286 runs కొట్టాడు విత్ 145 స్ట్రైక్ రేట్తోని. కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మీద 32 balsలోనే 50 కొట్టాడు, అందులో 5 4s 2 6s ఉన్నాయి. మంచి ఇంటెంట్ ఉన్న ప్లేయర్గా పేరు తెచ్చుకున్నాడు. ఆర్సీబీ నుంచి కృణాల్ పాండ్యా. ఆర్సీబీలో అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్సే ఉన్నారు. అందులో నుంచి అస్సలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి ఒక సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేసిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే అదే మన కృణాల్ పాండ్యా. ఆర్సీబీకి వచ్చి ఒక మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఆర్సీబీలో అంతకుముందు ఆల్రౌండర్స్ లేరని కాదు, ఉన్నారు, కానీ ఆర్సీబీలోకి వచ్చాక అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. కృణాల్ పాండ్యా కూడా వేరే టీమ్స్లో ఉన్నప్పుడు అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు కాదు. ఏదో వచ్చామా 20 runs కొట్టామా అన్నట్లే ఉండేవాడు. ఏదో ఒకసారి ఒక వికెట్ తీసుకున్నామా అనేలాగానే ఉండేవాడు. కానీ ఆర్సీబీ జెర్సీ వేసుకున్నాక కృణాల్ పాండ్యాకి ఏమైందో తెలియదు కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, బౌలింగ్లో కూడా బ్యాటింగ్లో కూడా. ఇప్పటి వరకు 11 matches ఆడి 14 wickets తీసుకున్నాడు. మొన్న ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు, 47 balsలో 73 runs కొట్టాడు. ఒక మంచి బౌలర్గా, బ్యాటర్గా, ఫీల్డర్గా, ఇలా ఆల్రౌండర్గా ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ నుంచి వైభవ్ సూర్యవంశీ, 14 years old బాయ్, మంచి ఇంటెంట్ ఉన్న ప్లేయర్. ఫస్ట్ డెబ్యూట్ మ్యాచ్లోనే 6తో స్టార్ట్ చేశాడు, కానీ ఆ రోజు తను ఆశించినట్టుగా ఆడలేకపోయాడు. కానీ మొన్న జరిగిన ఆర్ఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్లో ఫస్ట్ బాల్ 6తోనే స్టార్ట్ చేసి అలా 35 balsలో సెంచరీ చేశాడు. అందులో 11 6s ఉన్నాయి, 7 4s ఉన్నాయి. ఆ రోజు ఓపెనింగ్ పార్ట్నర్షిప్పే 166 runs. జైస్వాల్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు. వైభవ్ని ఆర్ఆర్ 1.1 crores పెట్టి తీసుకుంది. 14 yearsలోనే కోటీశ్వరుడు అయ్యాడు. దీనికి ముందు రంజీ ట్రోఫీలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మొన్న జీటీతో జరిగిన మ్యాచ్లో అయితే మామూలుగా ఆడలేదు. ఆ రోజు నుంచి బేబీ సచిన్ అంటున్నారు, ఎందుకంటే సచిన్ కూడా 16 yearsలోనే క్రికెట్లోకి డెబ్యూ చేశాడు. వైభవ్ ఇంకా 14 yearsలోనే ఐపీఎల్లోకి డెబ్యూ చేశాడు. ఇలానే ఆడుకుంటూ పోతే ఇండియాకి ఒక మంచి ప్లేయర్ దొరికినట్టే. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. నమస్తే.